హాయ్ అస్సలం అయికుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ నిషాద్. సో ఈరోజు వ్లాగ్ అయితే మళ్ళీ 2 డేస్ తర్వాత వ్లాగ్ అనమాట. ఇది మేము బయటికి వెళ్తున్నాము. మా చిన్నమ్మాయి సెకండ్ క్లాస్ అంటే సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో. సో అదేనండి ఇప్పుడు గోల. ఏంటంటే సరే నేను సెకండ్ ర్యాంక్ వచ్చానని తను అంత సంతోషపడుతుందని చెప్పి సరే ఏదో ఒకటి కొనిపిస్తాంలే అన్నాం. ఇంకా కథం నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటుంది. సో మాకైతే ఐస్ క్రీమ్స్ ఇక్కడ నార్మల్వే ఉంటాయి. తనకి ఓరియో ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనమాట. సో అందుకని అవి మనకి ఇక్కడ దొరకవని చెప్పేసి పిడురాల్లో వెళ్తున్నాము. సో ఇంకా అది కూడా మాకు ఇంకో పని కూడా ఉంది. మేము రేకులు వేసాం కదా పైన అక్కడ. సో అవి 3 తీసుకొచ్చాము. ఒకటి మిగిలిపోయింది కదా, ఇంకా అది కూడా ఇచ్చేసి వద్దామని చెప్పేసి మా వారు వెళ్తున్నారు. సో వెళ్తుంటే ఇంకా మేము కూడా వస్తామని చెప్పేసి ఇంకా పిల్లలంటే ఇంకా బయలుదేరామన్నమాట. నేను అప్పటికి అన్నాను, నేను రానులే, నాకు ఓపిక లేదు, మీరు వెళ్ళండి, పిల్లని తీసుకొని వెళ్ళు అని చెప్పాను. అయినా కానీ మా వారు లేదు. ఇంకా మా పిల్లలు కూడా పట్టుబట్టారనమాట. లేదు మమ్మీ రారా అని చెప్పేసి. సరే అని చెప్పేసి అయితే ఇంకా నేను కూడా వెళ్ళాను. ఇంకా ఆ రోజు అంతే. ఇంకా వెళ్ళి ఏం లేదండి, జస్ట్ ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంకా ఆ రేకు అనేది రిటర్న్ చేసేసాము. ఇంకా వచ్చేసాము. ఇంకా అంతే, ఇంకేం లేదు, నథింగ్. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే ఇక్కడ క్యారమ్స్ అవన్నీ ఆడదామని ఇంకా పిల్లలు అక్కడ పెట్టేశారనమాట. వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇంకా బీరకాయలు తీసుకొచ్చారు మా వారైతే. ఇంకా అవి కర్రీ చేయాలి. ఈ మామిడికాయ వచ్చేసి ఇక్కడ మా పెద్ద మామయ్య వాళ్ళ చెట్టు ఉందన్నమాట అక్కడ. సో అక్కడి నుంచి ఒకటి కోసుకొచ్చింది మా సనం అయితే. సో అది ఇంకా తినలేదు వాళ్ళు, ఇంకా అక్కడ పెట్టేశారు అది. ఇదేమో బూందీ తెలుసు కదండి, స్వీట్ బూందీ అనమాట, తెలుసు కదా చాలామందికి. సో అది మాకు ఇక్కడ ఫ్రెష్గా వేస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా మా వారు తీసుకొచ్చారు. అక్కడ మొత్తం పేపర్ తగిలింది దానికైతే. సో పేపర్లో అది అంటే మనం ఫ్రెష్ది కదా, అది కొంచెం వేడిగా ఉంటుంది. అలానే పేపర్లో పెట్టి ఇచ్చేసరికి ఆ పేపర్ అనేది దానికి అంటుకుంది. మా చిన్నది బాగా తింటుందండి అదైతే. ఇక్కడేమో బీరకాయలు కోసేస్తున్నాను నేను. అసలు ఈ బీరకాయలు తీసుకొచ్చినప్పుడల్లా నాకు మా వారికి ఒక యుద్ధమే జరిగిద్ది అనమాట ఇంట్లో. ఎందుకంటే అవి అసలు బాగోవండి, మొత్తం ముదిరిపోయి ఉంటాయి. ఎన్నిసార్లు చెప్తాను, కొంచెం అంటే ఎక్కువగా లావుగా ఉన్నాయి కాకుండా కొంచెం లేతగా ఉన్నాయి తీసుకురా బావా అని చెప్పేసి. ఆయనేమో బాగానే ఉన్నాయి అంట, ఇవి బాగానే ఉన్నాయంట అని చెప్పి తీసుకొస్తారు. అవేమో మొత్తం ముదిరిపోయి ఉంటాయి. అసలు అక్కడ పెద్ద తలకాయ నొప్పి అవుతుంటుంది ఇంకా అవి కోసేటప్పుడు. ఇంకా నేనైతే అంటే ఇవి తోలు కొంచెం మరీ అంత మంచిగా తోలు తీయాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు తీస్తున్నానంటే మా పిల్లలు అస్సలు తినరండి, కొంచెం వచ్చినా తినరు. సో అందువల్ల అదొక ఇంకా అలా కొయ్యాల్సి వచ్చింది. ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడ నిలబడి ఎందుకులే ఇక్కడ కూర్చొని కోద్దాము అని చెప్పేసి ఇంకొచ్చాను. మా వారైతే నా కెమెరాని సెట్ చేస్తున్నారు. అదంతా తీస్తుందని చూడండి, మొత్తం ముదిరిపోయి ఉందన్నమాట. మొత్తం అక్కడ గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు ఉన్నాయి. సో అందుకని వాటిని నేను అలా మొత్తం తీసేస్తున్నాను. అదే మనం కొంచెం సాఫ్ట్గా అంటే లేతదైతే మనం అలా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం మొత్తం వేయచ్చు. జస్ట్ ఆ గింజలు 1-2 తీసేసి మొత్తం వేయచ్చు అనమాట. ఇంకా మా వారిని కొంచెం ప్లేట్ మర్చిపోయా అని చెప్తే ఇచ్చారు. ఇలా అయితే కట్ చేశాను. చాలా వరకు వేస్ట్గా పోయిందండి అసలు నిజంగానే. ఇంకొంచెమే అయినాయి. ఇంకా ఫ్రై కొంచెం టమాటాలు వేస్తాను కదా, ఇంకా కర్రీ ఓకే సరిపోతుందిలే అనుకున్నాను. ఇంకా అలానే అయింది. దాంతో మరి తొక్కు పచ్చడి కూడా బాగుంటుంది అంటండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ తొక్కుతో ట్రై చేద్దామా అనిపించింది, బట్ లేదులే మళ్ళీ తినకపోతే ఎట్లా. అది కాక అవి కొంచెం ముదిరిపోయి ఉన్నాయి కదా, బాగాలేదులే వద్దు అనుకొని వదిలేసాను నేను. ఇక్కడేమో ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది అనమాట టమాటోలు వేసి చేస్తే. ఆ పులుపుకి ఆ స్వీట్నెస్, బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్కి చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందులో నేను ఎటువంటి మసాలాలు ఏమి వేయనండి, జస్ట్ కారం, ధనియా పౌడర్ మాత్రం వేస్తాను. నేను ప్రతి ఒక్క కర్రీలో కంపల్సరీ ధనియా పౌడర్ అయితే వేస్తాను. దానివల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో అది చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంకా దాని తర్వాత ఆ రోజు నేను మీషో నుంచి ఒక ఆర్డర్ పెట్టానమాట. పెట్టి కూడా వారం అవుతుంది, వచ్చిందనమాట. సో అదే మా పెద్దమ్మాయి నేను ఓపెన్ చేస్తాను మమ్మీ అని చెప్తే సరేలేమ్మా అని చెప్పి ఇంకా ఓపెన్ చేయమన్నా. ఏం లేదండి, మన డెకరేటెడ్ ఐటమ్స్ అనమాట. మన ఆర్టిఫిషియల్ ఆకులు ఉంటాయి కదా, ఆ తీగలు అనమాట, ఆ తీగలు. సో అవి బాగుంటాయిలే ఇంట్లో అని చెప్పేసి అలా పెట్టానన్నమాట. అవి ఒక 6
6 వచ్చాయన్నమాట. 6 వచ్చేసి ఎంతో కాస్ట్ మర్చిపోతానండి. మీకు కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అది లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికన్నా కావాలన్నప్పుడు. ఎంతో ఏంటో అనేది చెప్తాను. ఇంకా మా పిల్లలు చెప్పాను కదండీ! క్యారమ్ బోర్డ్ ఆడతాము అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి బోర్ కొడుతుంది అంటే ఇంకా స్నానాలు చేయమని చెప్పి ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా కూర్చున్నామన్నమాట. ఇంకా ఫుడ్ తినేసాము. తినే కూర్చున్నాము ఇంకా. ఇంకొంచెం సేపు ఆడదాంలే ఇంకా ఒకటే అడుగుతున్నారు కదా అని చెప్పి మా వారు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇంట్లో ఉంటున్నారు కదండి, ఎవరు పిల్లలు లేకుండా ఇంకా బోర్ కొడుతుంది వాళ్ళకి అసలు ఏదో ఒకటి. సో అది ఇంకే సరేలే వాళ్ళని కొంచెం అయినా కొంచెం బయట తీసుకొద్దాం ఆ బోరింగ్ నుంచి అని చెప్పేసి ఇంకా నేను మా వారు కూడా ఆడుతున్నాం. మేమేందంటే మీరు ఓడిపోతారు లూజర్స్ అని చెప్తున్నాను నేను, ఇంకా వాళ్ళు కూడా అదే అంటున్నారు అనమాట. బయటికి పంపించడానికేమో ఎండ అసలు చూడండి ఎంత విపరీతంగా ఉంది, మీకు కూడా తెలుసు కదా, 41 డిగ్రీస్ 42 డిగ్రీస్ అలా ఉంటుంది. ఇంకేం పంపిస్తామండి బయటికి. మార్నింగ్ 7, 8 నుంచే ఎండ విపరీతంగా వస్తుంది. అప్పటికి మా చిన్నదైతే కొంచెం సేపు ఆడుకొని వచ్చింది. ఇంకా నేను 10:30 అలా అవ్వంగానే పిలుస్తాను ఇంకా రా అషు అని చెప్పేసి. ఎందుకంటే ఆ ఎండకి బయటికి వెళ్ళకపోవడమే మంచిదండి. ఇంకా అందుకని ఇంట్లో ఉంటేనేమో టీవీ ఒక 1 అవర్ చూస్తారేమో, ఎక్కువ దాకా టీవీ ఏం చూడబుద్ది అయింది. సరేలే ఇంకా ఇండోర్ గేమ్స్ అన్న ఆడదామని చెప్పేసి ఇదొకటి యూనో ఒకటి ఆ ఆటలు ఇంకా ఆడుతున్నాం అనమాట. ఇంక క్యారమ్ బోర్డు నాకు చాలా ఇష్టం అంట బేసిక్గా అనమాట. ఎక్కువగా నాకు క్యారమ్స్ అయినా సరే ఏవైనా సరే నాకు ఆటలు అంటే చాలా ఇష్టం అనమాట. నేను భలే ఆడేదాన్ని చిన్నప్పుడు కూడా. అసలు మా మమ్మీ ఏంది ఆటలు అని తిట్టేది కూడా నాకు చిన్నప్పుడు. అయినా కానీ నేను మస్తు ఆడేదాన్ని. నాకు అన్ని ఆటలు ఆడతానండి నేను అసలు. క్యారమ్స్ అయినా సరే చెస్ అన్నీ ఇంకా నేను అవన్నీ ఆడేదాన్ని నేను. బట్ ఇంక ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలతో ఆడుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళకు కూడా బోరింగ్. ఇంకేదైనా పని ఉన్నా కానీ ఎమ్మటే చేసేసుకొని కూర్చుంటాను. ఇంకా వాళ్ళకి బోర్ కుట్టకుండా ఉండాలి, వాళ్ళకి ఏదో ఒకటి పొద్దాకల స్క్రీన్ టైం అనేది తక్కువ చేయాలి అన్న ఒక దాంతో, లేకపోతే సెల్ చూడడమో టీవీ చూడడమో ఇంకా ఇదే ఉంటుందన్నమాట. సో ఆ స్క్రీన్ టైంని నేను తగ్గించడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను నేను. ఇంకొకటి వాళ్ళకి ఫుడ్ ఏదో ఒకటి ఆకలి కూడా వేస్తుంది అంటున్నారు, అందుకనే పప్పు చెక్క వేద్దామని అనుకుంటున్నాను. సో అది దానికోసం ప్రయత్నం చేస్తూ ఇంక ఈ ఆటలు వీళ్ళతో పాటు ఇంకెట్టకేలో గెలిచింది ఎవరు అంటే నేను మా చిన్నదేనమాట. మేమే గెలిచామండి. నాకు బాగా వచ్చు అనమాట క్యారమ్స్, అందుకని నేను చాలా వరకు ఆడతాను మంచిగానే. సో అది ఇంకా అలా ఆడేసిన తర్వాత కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా నాకు ఆకలేస్తుంది. నాకు బీరకాయ కర్రీ అంత ఇష్టం నచ్చదు. ఏదో ఇంకా పిల్లలు నేను ఇష్టం లేని కూర కూడా ఎందుకు తింటానంటే పిల్లల వల్లేనండి. ఇప్పుడు నేను వద్దన్నానంటే వాళ్ళు కూడా తినరు అన్న ఒక దాంతో వాళ్ళతో కలిసి ఏదో కొంచెం తినేస్తానమాట. ఇంక అది కొంచెం ఇంకా ఆకలేస్తుంది ఏం చేయాలని చెప్పి ఇంకా నేను రోటీ తిందాంలే అని చెప్పి ఇంకా రోటీ కలుపుకున్నాను. దాంట్లోకి కాగీనా చేసుకుంటున్నాను. కాగీనా అంటే ఏంటి మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. కాగీనా అంటే ఏం లేదండి, జస్ట్ నేను చూపిస్తాను, అది కూడా నేను ఎలా చేశాను ఏంటనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాగీనాకి కావాల్సింది ఏంటంటే గుడ్లు కావాలి అండ్ ఎల్లిపాయ కారం చేసుకోవాలన్నమాట. నేను ఈ రోల్ ఉంది కదా, ఈ రోల్కి ఉన్న ఆ రోకలి ఉంటుంది కదా, సో అది ఇరిగిపోయిందండి, అది రాయి. సో అందువల్ల నేను నేను ఉంది కదా ఇంకోటి చిన్నది నా దగ్గర, సో నేను వెల్లుల్లి కారం కావాలి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా దాని తర్వాత ఒక్క ఉల్లిగడ్డ అయితే సరిపోద్ది అనమాట 2 గుడ్లకైతే. నేను అది కూడా హాఫ్ మూన్గా కట్ చేయాలి. హాఫ్ మూన్ అంటే తెలుసు కదా, హాఫ్ మధ్యలోకి హాఫ్ మనం బగారాస్ అలాంటివి వండేటప్పుడు కట్ చేస్తాం చూడండి ఆనియన్స్ని. సో ఇప్పుడు నేను చూపిస్తాను అలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఒక ఉల్లిగడ్డనైతే కట్ చేసుకుంటున్నాను నేను. సో దాని తర్వాత అయితే ఇట్లా ప్యాన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, జస్ట్ అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు అలా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. ఇంక ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఆనియన్స్కి ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మనం తర్వాత గుడ్లు వేసిన తర్వాత వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా కొంచెం అయితే ఉప్పు వేసుకొని కొంచెం అలా ఇంకే టాస్ చేసుకుంటే
చాలన్నమాట. ఇంక ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, ఎక్కువ గుడ్లు వేసుకోవాలి. నేనైతే రెండిటికే చేసుకుంటున్నాను కాబట్టి సో ఆ రెండైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. మా పిల్లల్ని అడిగితే నేను మాకు వద్దని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళు అంతగా ఇష్టపడలేదు, అందుకని ఇంకా నేను ఒక్కదాన్ని. ఇంకా మా వారైతే అసలు తినరు ఇలాంటివన్నీ. బాగుంటుంది, హెల్తీగానే ఉంటుంది, బట్ ఎందుకో వాళ్ళు తినరు. ఇంక ఈ విధంగా అయితే 2 గుడ్లని ఇట్లా తీసి ఇలా వేసేసుకోవాలి. ఇంకా అంతే, దీన్ని కదిలించొద్దు అనమాట. జస్ట్ అలా వేసి అలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇంకా దానిపైన మనం ఎల్లిపాయ కారం చేసాం కదా, ఎల్లిపాయ కారం దంచి పెట్టుకున్నాం కదా, ఇదంతా మొత్తం ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇంకా వేసేసుకున్న దానిపైన మనకి ఉప్పు కూడా మనకు తగినట్లు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇంకా అంతే, ఇంకా తీసుకొని మనం తినేసేయడమే. చపాతీలోకి కానివ్వండి, మనకి చాలా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేను ఎక్కువ కారం కావాలని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట ఎల్లిపాయ కారము. కొంతమంది తక్కువ కూడా వేసుకుంటారు, మన ఇష్టం, అంటే మనకు తగ్గట్టు. ఇందులోకి మనం గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు వేసుకోలేదంటే ఇంకా నన్ను తినొద్దని చెప్పారు కదా డాక్టర్, సో అందుకని నేనైతే గ్రీన్ చిల్లీ అసలు వేసుకోలేదు. ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. సో ఇలా చేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది. దీన్ని వేరే వైపు కూడా వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి. జస్ట్ అలా లైట్గా అలా వేసుకోవచ్చు. మీరు కొంచెం ఆ ఎల్లోనెస్ అనేది నాకు నచ్చట్లేదు అంటే ఇంకా అలా నార్మల్గా తిప్పేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి మీరు, అసలు సూపర్గా ఉంటుంది అసలు కాగిన అయితే. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా మరి ఈ వీడియో? అయితే నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీరు సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే ఎలా ఉంటున్నాయి నా వీడియోస్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఖుదాఫిస్ అండి, బాయ్, టేక్ కేర్.